మహబూబాబాద్ జిల్లా కే సముద్రం వ్యవసాయ మార్కెట్కి మొక్కజొన్న భారీగా పోటెత్తింది. దీంతో కిలోమీటర్ల మేర మొక్కజొన్న ట్రాక్టర్లు ఉన్న పరిస్థితి ఉంది. అయితే కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల నుంచి క్యూ లైన్లో ఉన్నామని మొక్కజొన్న రైతులు కే సముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్పినా మార్కెట్ వ్యవసాయ అధికారులు పాలకవర్గ సభ్యులు పట్టించుకోకపోవడంపై రైతులు అయితే మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, మహబూబాబాద్ జిల్లా కే సముద్రం వ్యవసాయ మార్కెట్ కు భారీగా మొక్కజొన్నలు పోటెత్తాయి. కిలోమీటర్ల దూరంలో ఆ ట్రాక్టర్లు నిలిచినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. 2 రోజుల నుంచి కూడా క్యూ లైన్ లో ఆ మొక్కజొన్న రైతులు నిరీక్షిస్తున్నప్పటికీ కూడా కొనుగోలు విషయంలో చాలా ఆలస్యం జరుగుతున్నట్టు మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కే సముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులను వ్యవసాయ అధికారులు కావచ్చు, పాలకవర్గం సభ్యులు, మార్కెట్ సంబంధించినటువంటి వారంతా ఎవరు పట్టించుకోవట్లేదు. 2 రోజులుగా ట్రాక్టర్లోనే నిరీక్షిస్తున్నాం. 2 రోజులుగా నిరీక్షిస్తున్న నేపథ్యంలో ఒకవైపు అకాల వర్షం కావచ్చు, మళ్ళీ పరదాలు కట్టి తర్వాత మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ పరదాలు తీయడం, ఇట్లా 2 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా పెద్ద ఎత్తున ట్రాక్టర్ల క్యూ లైన్లు ఉన్నాయి. 2 రోజుల పాటు ఇక్కడే ఉంటే వ్యవసాయ ఇతర పనులు చేయలేక, ఇంటికి వెళ్ళలేక ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించి వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులంతా కూడా కొనుగోలు ప్రక్రియను వేగం చేయాలి, కొనుగోలు ఎక్కడ ఆలస్యం జరగద్దంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా, కలెక్టర్ చెప్పినప్పటికీ కూడా కే సముద్రం వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి పాలకవర్గం తీరుకోవచ్చు, అధికారుల తీరు మారడం లేదు. ఇప్పటికైనా తీరు మార్చుకొని వెంటనే ఈ మొక్కజొన్న కొనుగోలు సకాలంలో వెంటనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మొక్కజొన్న రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మనం చూసిన విజువల్స్ అంతా కూడా ఒక 2 రోజుల నుంచి మొత్తం కిలోమీటర్లకు పైగా ట్రాక్టర్లు నిరీక్షించినటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఒకవైపు ఇంధన ధరల ట్రాక్టర్లు కావచ్చు, డీసీఎం సంబంధించి వారు రావాలన్నా కూడా రైతులపైనే తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా రోజుల తరబడి వెయిట్ చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించకుండా ఇట్లానే ట్రాక్టర్లు క్యూరియల్లో నిల్చోబెట్టి రైతులను ఇబ్బంది పాలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదంటూ రైతులు కావచ్చు, రైతు సంఘాల ప్రతినిధులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. చూడాలి ఇప్పటికైనా మరి కే సముద్రం సంబంధించిన వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరు మారుతున్నా లేదంటే ఇట్లా వ్యవహరిస్తున్న చర్చ అయితే జిల్లాలో కొనసాగుతా ఉంది. రవి, థ్యాంక్ యూ తిరుపతి.